వారు వేయడం జరిగింది. అందుకే ఈనాడు రామోజీ సంస్థ ఈ రామోజీ ఎక్సలెన్స్ అవార్డు కార్యక్రమాన్ని పెట్టడం ద్వారా ఈరోజు అవార్డు గ్రహీతలను గుర్తించడమే కాకుండా భవిష్యత్తులో ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పినరో ఈ అవార్డు అనేది ఒక గొప్ప గౌరవంగా భవిష్యత్తులో ఇది రాణిస్తుంది అని నేను కూడా వారితో ఏకీభవిస్తున్నా. రామోజీ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఆషామాషిగానో లేకపోతే రవీంద్ర భారతిలో చప్పట్లు దుప్పట్లతోని ఏర్పాటు చేసే ఆర్టిఫిషియల్ అవార్డు కాదు అని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఈరోజు అవార్డు గ్రహీతలకు ఖచ్చితంగా వారి శ్రమకు వారి నైపుణ్యానికి ఒక గుర్తింపు, రామోజీ గారి ఆలోచనలని భవిష్యత్ తరాలకు అందించడానికి మీరు మేము మన అందరము చేయగలిగిన ప్రయత్నం అంతా చేయాలి. ఒక్క అనుభవాన్ని రామోజీరావు గారితో మొట్టమొదటి నేను కలిసిన అనుభవాన్ని మీతో పంచుకొని నా ఉపన్యాసాన్ని ముగిస్తాను. 2009 సంవత్సరంలో శాసనసభ ఎన్నికలు జరిగినాయి. ఎన్నికల తర్వాత ఓట్ల లెక్కింపుకు నెల రోజులు సమయం ఉండే. మేము అప్పుడు అన్ని లెక్కలు వేసుకున్నాం, తప్పకుండా ప్రభుత్వం వచ్చేటట్టే ఉందని. మరి ప్రభుత్వం వస్తే మంత్రులు కావాలనే కోరిక కూడా ఉంటుంది కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చాలామంది మంత్రులు ఉన్నారు. ఒక 4 మిత్రులను కలిసి రామోజీరావు గారి సమయం తీసుకున్నాం. సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాం మేము అని. రాండి అన్నాడు. 4 కలిసి రామోజీరావు గారి దగ్గరకు వచ్చినాం. మా నడక మా చూపులను బట్టి ఆయనకు అర్థమైంది వీళ్ళేదో మంత్రి పదవులకు పైరవి కోసమే వచ్చినట్టున్నారని. భోజనం పెట్టి కూర్చోబెట్టి మేము అడగని కూడా అడగలే, వారే మొదలు పెట్టారు. రాజకీయాలు ఆ విధంగా, ఎన్నికలు ఫలితాలు ఏ విధంగా వస్తాయి అనేది విశ్లేషణ ఒక రకము. నేను ఇప్పటివరకు ఎవరికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారికి నేను ఎవ్వరికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పలేదు. నా దగ్గరికి ఎవరు వచ్చినా మంత్రుల కంటే కూడా ఎమ్మెల్యేలకు బాగా రాణిస్తారని నేను సూచన చేస్తూ ఉంటాను. మీ 4 కూడా అదే సూచన అని వారు మాకు అంటే మా మనసులో ఉన్న మాటను గుర్తించి, అంతకుముందు బయట చాలామంది మంత్రివర్గం అంతా చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారు చిట్టి పంపిస్తారు, చంద్రబాబు నాయుడు సార్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తాడని బయట చర్చ జరుగుతుండేది. సరే రామోజీరావు గారు మా 4 ఎవరికో ఒక్కరికైనా తప్పకుండా చెప్తాడు అనుకొని మేము వచ్చినాము. వారు రాజకీయ నాయకులకు కానీ ప్రభుత్వంలో కానీ ఇలాంటి సూచనలు ఎప్పుడు నేను చేయను. మీరు కష్టపడి పనిచేయండి, మీరు మంచి చేస్తే తప్పకుండా నా పత్రికలో స్థానం ఉంటుంది. మీరు చెడు చేస్తే మాత్రం